నిన్న మనం వేదాలు సిమ్టమ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఆ సిమ్టమ్స్ గురించి వాటిని మనం ఎలాగా జనరల్గా 2 రకాలుగా వాటిని ఎలాగ మనం కౌంటరాక్ట్ చేస్తామో చెప్పుకున్నాం కదా. అయితే ఈ సిమ్టమ్స్కి మనం జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి క్లాసిఫికేషన్ ఇచ్చారు. క్లాసిఫికేషన్ అంటే ఎన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి, మనం ఎలా తెలుసుకోవచ్చు వాటిని, ఏ కేటగిరీ మనకి ఇంపార్టెంట్, ఏ కేటగిరీ ఇంపార్టెంట్ కాదు, మనం చూసుకోవాలన్నమాట. సో yesterday we are discussing about symptoms and how to counteract it. So symptoms, there is a classification for our understanding, which are really important symptoms to be taken into consideration and which are not so important symptoms. సరే, ఇప్పుడు మనకి ఎవరైనా బాగోలేదు అన్నారనుకోండి, బాగోలేదని ఎలా తెలుస్తుంది మనకి? వేదనల వల్ల తెలుస్తుంది. అంటే వాడికున్న బాధల వల్ల వాడికి బాగోలేదని తెలుస్తుంది. సో హౌ కెన్ వీ నో దట్ పర్సన్ ఈజ్ నాట్ వెల్? By symptoms. He is exhibiting some symptoms. By knowing it, then we know that he is not well. Okay. So first type of classification we have subjective symptoms and objective symptoms. So subjective symptoms and objective symptoms అని మనకి 2 రకాల ఫస్ట్ జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటుంది. అంటే మనం ఎవరిదన్నా వేదనలు కనుక్కున్నప్పుడు మనకి 2 రకాల సిమ్టమ్స్ మనకి చూసుకుంటాం అన్నమాట. అయితే వాట్ ఆర్ సబ్జెక్టివ్ సిమ్టమ్స్? ద సిమ్టమ్స్ విచ్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ బై ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ అండ్ వీ నో ఓన్లీ వెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ టు అస్. అంటే ఎవరైతే ఈ పర్టికులర్ సిమ్టమ్తో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మనం చూసేవాళ్ళకి ఏం తెలియదు. దాన్ని సబ్జెక్టివ్ సిమ్టమ్ అంటారు. సపోజ్ ఎవరైనా వచ్చాడు అనుకోండి, వచ్చాడు ఏంటంటే నాకు తలనొప్పిగా ఉంది అంటే మనం వాడిని చూస్తే వాడు తలనొప్పి ఉందో మనకు తెలియదు కదా, వాడు చెప్తేనే తెలుస్తుంది. అది సబ్జెక్టివ్ సిమ్టమ్. అంటే ఒకవేళ వాడు తలకు గుడ్డగట్టుకుని వస్తే తెలుస్తుంది అనుకోండి, ఏంటో తలనొప్పిగా ఉందా అని అడుగుతాం. కానీ జనరల్గా మామూలుగా వచ్చి వాడు లైన్లో నుంచున్నాడు అనుకోండి డిస్పెన్సరీలో, మనకు తెలియదు కదా వాడికి ఏముందో, వాడు నాకు తలనొప్పి ఉంది అని చెప్తేనే మనకు తెలుస్తుంది. వాటిని సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటారు. సో వాట్ ఈజ్ సబ్జెక్టివ్ సిమ్టమ్? ద సిమ్టమ్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ బై ద పర్సన్ who is experiencing it. So only when he says we know. For example, if a person come to us and he say I am having headache, then we know that he is having headache. Unless he ties a towel or something to his head. Generally, only when he says that I have headache, then only we can know. So these are called subjective symptoms. అలానే కాలు నొప్పి, లేకపోతే నేను మర్చిపోతున్నాను అని చెప్తాడు. మర్చిపోవడం మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా, దాన్ని సబ్జెక్టివ్ సిమ్టమ్ అంటారు. ఫర్గెట్ఫుల్నెస్, ద పర్సన్ కమ్ అండ్ సే ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్, ఓన్లీ హీ కెన్ టెల్ us, దెన్ ఓన్లీ వీ నో. ఇఫ్ వీ సీ హిమ్ వీ డు నాట్ నో హీ ఈజ్ ఎదర్ ఫర్గెటింగ్ ఆర్ రిమెంబరింగ్ సంథింగ్ కదా. అలానే
నాకు అసలు మనసు బాగోలేదండి, ఎవరితోనో మాట్లాడబుద్ధి వేయట్లేదు అంటాడు. అవన్నీ కూడా సబ్జెక్టివ్ సిమ్టమ్స్లోకి వస్తాయి. సమ్ పీపుల్ కమెంట్ సే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, ఐ డు నాట్ వాంట్ టు మీట్ ఎనీ వన్, ఐఎమ్ డిప్రెస్డ్. We cannot know by seeing him, no? Only by seeing his face we may know something, he is not well. But what is particular thing, only he has to explain. So ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ సిమ్టమ్స్, అంటే బయటికి మనకి కనిపించనటువంటి వేదనలు, ఓన్లీ వాడు చెప్తేనే మనకి తెలుస్తాయి. మరి ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్? ద సిమ్టమ్స్ which observer can see and recognize even if that person is not expressing about it. అంటే వాడు చెప్పకుండానే మనకు తెలుస్తుంది. మనకు చాలాసార్లు కదా, మనం ఆడుకుంటుంటే కాలుకి దెబ్బ తగులుతుంది, కట్టే రక్తం కారుతుంది, వెళ్ళంగానే దెబ్బ తగిలిని తెలుస్తుందా? మనం చెప్పక్కర్లేదుగా, చూడంగానే తెలుస్తుంది. సో ఇఫ్ వీఆర్ ప్లేయింగ్, వీ గాట్ ఇంజరీ, దెర్ ఈజ్ ఏ కట్ ఆన్ అవర్ బాడీ, దెన్ ఆటోమేటికల్లీ ఎవ్రీబడి కెన్ అబ్జర్వ్, ద డాక్టర్ కెన్ అబ్జర్వ్ హిమ్సెల్ఫ్. వాడు తెలుస్తుంది. ఫిజికల్ ఇంజరీస్, వార్ట్స్, పులిపిరికాయలు, స్వెల్లింగ్స్, వాపులు, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్లోకి వస్తాయి. ఫీవర్, మనం ముట్టుకోగానే వేడిగా ఉంటాడు కదా, వాడు నాకు జ్వరం ఉందో లేదో చెప్పకుండానే మనం వాడిని ముట్టుకుని వాడి జ్వరం ఉందని చెప్పచ్చు. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అనమాట అవన్నీ. ఆబ్జెక్ట్ అంటే పైన మనకి కనిపిస్తుంటుంది, వాటిని ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటారు. కురుపులు. సో ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఆర్ దోస్ విచ్ డాక్టర్ కెన్ అబ్జర్వ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ దో ద పేషెంట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇట్. దాని గురించి ఏం చెప్పకపోయినా అది అక్కడ ఉందని మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్, ఇరప్షన్స్, ఇంజురీస్ ఎక్సెట్రా. ఓకే, దాని తర్వాత ఇంకో క్లాసిఫికేషన్ ఇచ్చారు మనకి. ఏంటి? జనరల్ సిమ్టమ్స్, పర్టిక్యులర్ సిమ్టమ్స్ కదా. సో దెన్ వీ హ్యావ్ క్లాసిఫికేషన్ జనరల్ సిమ్టమ్స్, పర్టిక్యులర్ సిమ్టమ్స్. జనరల్ సిమ్టమ్ అంటే ఏంటి? పేషెంట్ ఏదైనా చెప్తే పేషెంట్ మొత్తానికి సంబంధించినటువంటి లక్షణాన్ని జనరల్ సిమ్టమ్ అంటారు. సో వాట్ ఈజ్ జనరల్ సిమ్టమ్? The patient indicates the symptom which covers the whole body, which belongs to whole body. అంటే ఏంటి? నాకు దాహం వేస్తుంది అంటాడు, I am thirsty. Then it belongs to the person himself. Okay, the symptoms explained by patient which belongs to patient himself, not to a part. These are called general symptoms. అంటే ఒక భాగానికి సంబంధించినటువంటిది కాకుండా మొత్తం ఆ రోగికి సంబంధించినటువంటి లక్షణాలను ఏమంటారు? జనరల్ సిమ్టమ్స్ అంటారు. ఇంకా నాకు ఆకలేస్తుంది అంటాడు, అంటే అదేమవుతుంది? జనరల్ సిమ్టమ్ అంటారు. ఎపిటైట్, థర్స్ట్, స్లీప్. నిద్ర పట్టట్లేదండి అంటాడు. నిద్ర అంటే ఒక పాటుకు పడుతుందా? కాలుకి, చేతికి, తలకి అలా పట్టదుగా, మొత్తం మనిషి పడుకోవాలి. అలాంటివి జనరల్ సిమ్టమ్స్లోకి వస్తాయి కదా. ఇఫ్ ఏ పర్సన్ సేస్ ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్, ది స్లీప్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ పార్ట్ సపరేట్లీ, నో. స్లీప్ బిలాంగ్స్ టు పర్సన్ హిమ్సెల్ఫ్. సో ఆల్ దీస్ కమ్ అండర్ జనరల్ సిమ్టమ్స్. సో పర్టికులర్ సిమ్టమ్స్ అంటే ఒక పార్ట్కి సంబంధించినటువంటివి. నాకు తలనొప్పిగా ఉందండి అంటారు, అంటే అదే ఆ నొప్పి తలలోనే ఉంది, మిగిలిన చోట్ల లేదుగా. తలనొప్పి అంటే కాళ్ళలో ఉండదుగా మనలాగా, తలనొప్పి అంటే తలలోనే ఉంటుంది కదా. సో
What are particular symptoms? The symptoms which are experienced by a person in a particular place of the body. If you say headache, we know it is not like us, we cannot show our toes or knees. It is a headache only. Okay? కడుపులో నొప్పి అంటాడు, స్టమక్ పెయిన్ ఆర్ ఎనీ పార్ట్. పెయిన్ బిలాంగ్ టు ఎనీ పార్ట్. చెవి నొప్పి అంటారు, పన్ను నొప్పి అంటారు, టూత్ పెయిన్, ఇయర్ ఏక్, ఆల్ దీస్ ఆర్ పర్టిక్యులర్ సిమ్టమ్స్. క్లియర్గా ఉందా ఈ రెండు? అర్థమైందా? అవలేదా? అర్థమైందా లేదా? వినండి ఫస్ట్, తర్వాత ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. కామన్ సిమ్టమ్స్, అన్కామన్, రేర్, పెక్యూలియర్. symptoms. Common symptoms, uncommon symptoms. So, what are common symptoms? No. Kaadu. Common symptoms are those symptoms which belong to particular kind of disease commonly. అంటే ఒక రోగానికి సంబంధించినటువంటి కామన్ లక్షణాలు ఎగ్జిబిట్ చేసినట్టు వాటిని కామన్ సిమ్టమ్స్ అంటారు. వీడికి కామన్ సిమ్టమ్స్ కాదు, రోగానికి కామన్ సిమ్టమ్స్ అని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే వీడికి ఎక్కువసార్లు మూత్రం అవుతుంది, నరాలు లాగుతున్నాయి, ఎంత తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది వెంటనే, దాహం వేస్తుంది, నోరు ఆరిపోతుంది, అంటే డయాబెటీస్, అంటే వాడికి మధుమేహ వ్యాధి ఉందని మనం అనుకోవచ్చు. అంటే ఇవి మధుమేహ వ్యాధికి సంబంధించినటువంటి కామన్ సిమ్టమ్స్ అన్నమాట. అట్లా. సో ఇఫ్ ఏ పేషెంట్ కమ్ టు us విత్ పాలియూరియా, appetite, thirst, losing weight, then we can suspect diabetes because these are common symptoms of a particular disease called diabetes. అర్థమైందా? అలాగే రోజు ఒకటే టైంకి తలనొప్పి వస్తుంది, కన్నులోంచి లాగేస్తుంది, దాంతోపాటు వికారం ఉంది. అప్పుడు జనరల్గా ఏమనుకుంటాం మనం, వీడికి మైగ్రేన్ ఉంది అనుకుంటాం. సో ఇఫ్ ఏ పర్సన్ కమ్ టు us with a partial headache which is extending from the eye associated with vomiting, nausea, then what we can suspect, he is suffering from a disease called migraine. అలా ప్రతి డిజీజ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. నాకు డయాబెటీస్ ఉండింది అంటాడు. మనకి కేస్ టేకింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ అంటే నేను చాలాసార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుందంటే డయాబెటీస్ సంబంధించిన కామన్ సిమ్టమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీడికి సంబంధించిన సిమ్టమ్ కాకుండా వ్యాధికి సంబంధించినటువంటి కామన్ సిమ్టమ్స్. మనకి హోమియోపతిలో ఎవరు కావాలి, ముఖ్యంగా ఎవరికి మందు వేయాలి మనం? వ్యాధికి వేయకూడదు, వాడికి వేయాలి, పర్సన్కి వేయాలి. సో అకార్డింగ్ టు హోమియోపతి వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్ ఫర్ ద పర్సన్, నాట్ టు ద డిజీజ్. కాబట్టి డిజీజ్ కామన్ సిమ్టమ్స్ మనకి ముందు తెలిసి ఉండాలి. అని డిజీజెస్ కామన్ సిమ్టమ్స్ తెలిస్తేనే అవి కామన్ సిమ్టమ్స్ కాదు తెలుస్తుంది. అర్థమైనా కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటో? ఓకే. సో అన్కామన్, రేర్, పెక్యూలియర్ సిమ్టమ్స్ అంటే వాడి డయాబెటీస్ ఉంది అయినా యూరిన్ అవ్వట్లేదు అనుకోండి, అవి జాగ్రత్తగా మనం నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కూడా. అన్కామన్ సిమ్టమ్స్ అంటే ప్రతి డయాబెటీస్ రోగిలో ఉండేటువంటి లక్షణాలు కాకుండా వీడికి వేరే విధమైనటువంటి లక్షణాలు ఉంటే అవి మనం అన్కామన్ సిమ్టమ్స్. వీడి కామన్ సిమ్టమ్ కాకుండా ఒకటి విచిత్రమైన సిమ్టమ్ ఉంది, వింటే దీన్ని విడిగా గుర్తు పెట్టుకోవచ్చు అని మనకు ఉంటుంది, దాన్ని అన్కామన్ సిమ్టమ్ అంటారు.
సో అన్కామన్ సిమ్టమ్స్ ఆర్ దోస్ సిమ్టమ్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిబిటెడ్ బై ఏ ప్యాథలాజికల్ కండిషన్. ప్యాథలాజికల్ కండిషన్ అంటే ఏం కంగారు పడకండి. ఒక వ్యాధి మనలో ఉంటే దానికి సంబంధించిన ప్యాథాలజీ ఉంటుంది. ప్యాథాలజీ అంటే సఫరింగ్, చెప్పుకున్నాం కదా మన నిన్న. ప్యాథలాజికల్ సిమ్టమ్స్ అంటే ఆ వ్యాధికి సంబంధించినటువంటి సఫరింగ్స్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట, అంతే. అంతకన్నా పెద్ద వ్యవహారం ఏం లేదు దాంట్లో. సో అన్కామన్ సిమ్టమ్స్ ఆర్ దోస్ సిమ్టమ్స్ which are different to the common symptom in a given particular condition. అదనమాట. For example, if a diabetes person, we know in history he explained us that he has diabetes, but he say, I am noted, it is very difficult to pass urine for me, then we have to note it separately. కాదు, డిసీజ్ ఉన్న మనిషిని కదా మనం కనిపెట్టాలి. అందుకని సిమ్టమ్స్ అంటే ఏమంటో విడిగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నాక చెప్తా ఎలా కనిపెట్టాలో మనిషి. ఓకే, సో వై దీస్ సిమ్టమ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ టు స్టడీ దీస్ సిమ్టమ్స్? బికాస్ టు అండర్స్టాండ్ ఏ పర్సన్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ దట్ పర్సన్. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు నో ద సిమ్టమ్స్ కదా. ఒక మనిషి, మనం అందరం ఇంతమంది మనుషులు ఉన్నాం కదా, ఒక్కొక్కరిని విడివిడిగా ఎలా గుర్తుపడతాం? వీడు అనంతగాడని ఎలా చెప్తారు? వాడు బ్లూ షర్ట్ వేసుకున్నాడో, పిల్లక ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకున్నాడు ఉంటుంది కదా, పెక్యులర్గా వాడికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి. అలాగనమాట. కామన్ సిమ్టమ్స్ ఏంటి? అందరికీ అందరిలానే వాడికి కూడా 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, 2 చేతులు ఉన్నాయి, కాళ్ళు, ఇవన్నీ కామన్ కదా. అలాగే కామనా అన్కామన్? అన్కామన్తో మనం వాడిని విడిగా గుర్తుపెట్టుకుంటాం, కామన్గా వాడు దేనికి సంబంధించిన వాడు గుర్తుపెట్టుకుంటాం. అలా అనమాట. అర్థమైంది ఇప్పుడు? ఓకే. సో అన్కామన్, రేర్ అంటే ప్రతి దాంట్లో మామూలుగా ఉండదు, చాలా రేర్గా ఉంటుంది కొన్నిట్లో. వాడు ఒక సెగ్గడ్డతో వస్తాడు, ఎర్రగా ఉంది సెగ్గడ్డ, మనం చేయి పెడితే వేడిగా ఉంది, కుంటుతున్నాడు. ఎర్ర నొప్పిందా అంటే నొప్పి లేదా, నొక్కి చూస్తాం, లేదన్నాడు. అదేంటి? రేర్ సిమ్టమ్. మామూలుగా జనరల్గా సెగ్గడ్డు ఉంటే విపరీతమైన మంట, నొప్పి ఉంటాయి కదా, కొంతమందికి ఉండవు. ఎందుకు ఉండకూడదు అని ఉండదు. వాడికి రేర్ సిమ్టమ్ అది, అంతే. కామన్గా ఉండవు, అన్కామన్ సిమ్టమ్ అనమాట అది. సో ఇఫ్ ఏ పర్సన్ కమ్ విత్ బాయిల్, వెన్ వీ సీ ఇట్ ఈస్ వెరీ రెడ్, వెరీ హీట్ వెన్ వీ టచ్ ఇట్, అండ్ ఇఫ్ వీ ఆస్క్ హౌ ఈస్ ద పెయిన్, హీ సే దేర్ ఇస్ నో పెయిన్. Then we will be astonished and we press it. Is there any pain? No, he say there is no pain. So this is a rare symptom. No. Generally when there is a boil, there is much burning sensation and pain. But it is not there. This is rare symptom. So we have to note it separately and we have to remember it. So uncommon, rare, పెక్యులియర్ సిమ్టమ్స్. పెక్యులియర్ అంటే ఏంటి? వాడికి ఒక్కడికే సంబంధించినటువంటి ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే, నేను అన్నం తింటుంటే నాకు ఓన్లీ ముక్కు మీదే చెమటలు పడతాయండి అన్నాడు అనుకో, పెక్యులియర్ సిమ్టమ్. మనం జనరల్గా చూడం కదా ఎవరిని, అలా ఒక్క స్పాట్లో చెమటలు పెట్టాలని ఎవరిని చూస్తాం, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. మనం సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఎ పర్సన్ సే when I am eating, I am getting sweats only on my nose, then it is a peculiar symptom. It is not so common also. So, ఇప్పటివరకు మనం నేర్చుకున్నవేంటి? సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, పర్టికులర్ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్, అన్కామన్, రేర్, పెక్యులియర్ సిమ్టమ్స్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది అందరికీ? సో నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హోమియోపతి ఏంటి? ఇంపార్టెంట్ హోమియోపతికి ఏంటి? ఏం సిమ్టమ్స్? మెంటల్ సిమ్టమ్స్. మెంటల్ సిమ్టమ్స్ అంటే మెంటల్ వచ్చిన వాడికి కాదు, మానసికమైన వేదనలు. సో మెంటల్ సిమ్టమ్స్, దే డస్ నాట్ మీన్ that patient is mental. The mind symptoms of a person is called mental symptom. Okay, what are mind symptoms? ఏంటి? మైండ్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? మనిషికి ఉంటాయి కానీ
మనిషికే మనస్సు ఉంటుంది కాబట్టి మనస్సుకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఏమిటవి? కోపం, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మైండ్కి సంబంధించినవి. అవన్నీ మెంటల్ సిమ్టమ్స్ అన్నమాట. సో ది మెంటల్ సిమ్టమ్స్ బిలాంగ్స్ టు మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్, యాంగర్, ఇరిటేషన్, డిప్రెషన్. ఇలా కూర్చుని ఉంటాడు. ఏంట్రా అంటే ఎగ్జామ్ పోయింది అంటాడు కదా. ఇంకోటి ఎగురుతుంటాడు. ఏంట్రా ఏమైంది, పాస్ అయ్యా, ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే లేదు పోయింది అంటాడు. మరి ఎగురుతున్నా అంటారంటే ఏదో మనసులో బాధపడుతున్నాం పోయిందని, డిప్రెషన్గా మొహం ముడిచిని కూర్చోమంటారా అంటాడు. అలా ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటాడు అనమాట. సి ఇఫ్ యు సీ ఏ పర్సన్, హీ ఈజ్ he is only lonely, he sat alone, and when we look at him, he is very low. Then we ask him what happened. Then he say, I failed in my exam. Okay. Another person is playing and jumping. Then we call him and ask, why you are jumping? Then he say, my exam is gone. You have passed in first class? No. He say, no, I have failed in exams. Then if we ask why you are jumping, then he say, that is over, now I am joyful. So we can see many kinds of people. సో ఈ మైండ్ సిమ్టమ్స్ ఏంటి? వాడి యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తాయి కదా. ది మైండ్ సిమ్టమ్స్ ఇండికేట్ ది ట్రైట్ ఆఫ్ హిస్ బిహేవియర్. యాంగర్, ఇరిటేషన్, సస్పిషన్, అంటే ఏంటి? అమ్మో మీకేమైనా తెలిసిపోయిందేమో అని అనుమానం అన్నమాట. సో ఆల్ దిస్ కమ్ అండర్ మైండ్ సిమ్టమ్స్. ఇట్ ఇండికేట్స్ అవర్ బిహేవియర్ కదా. మనం భయపడుతూ వచ్చాం అనుకో, మన బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది. ధైర్యంగా వస్తే ఒక రకంగా ఉంటుంది. అదే కుట్రతో వస్తే ఒక రకంగా ఉంటుంది. కోపంతో వస్తే ఒక రకంగా ఉంటుంది కదా. భయంగా వచ్చాడు వాడు, చాలా భయస్తుడు అనుకోండి, అక్కడే ఉండిపోతాడు అనమాట, లోపల రాడు. ఏమనుకుంటారు, భయం. అదే కోపంతో వస్తే ఏం చేస్తాడు? వాడు వచ్చినట్టు అందరికీ తెలిసేటట్టు అరవడం, కేకలేయడం చేస్తాడు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? వైటల్ ఫోర్స్, ఎనర్జీ లాస్ అయిపోతుంటుంది అనమాట. మనం చేసిన ప్రతి ఒక్క చర్య వల్ల మనం చెప్పుకున్నాం కదా, మన వైటల్ ఫోర్స్, ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. లాస్ అయిపోతే అలైన్మెంట్ తప్పితే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. అంటే ఆనందించవలసిన విషయాల్లో కూడా బాధపడతాం మనం కదా. ఎవరైనా బాగా చెప్పారు అనుకోండి స్టేజ్ ఎక్కి, నేను ఇందాక సంస్కృతం క్లాస్ అయింది, ఎవరో లేచారు కరెక్ట్గా చెప్పారు, అయ్యో వీడు బాగా చెప్పేస్తున్నాడే మనకన్నా అనిపించింది అనుకోండి, మన ఎనర్జీ లాస్ అయిపోతుందని అర్థం. సో ఆల్ దీస్ మెంటల్ అబ్నార్మాలిటీస్ కాజెస్ లాస్ ఆఫ్ వైటల్ ఫోర్స్. ఇక్కడ LAW కాదు, LOSS లాస్, వేస్ట్ అయిపోతుంది. సో ఎందుకని మనం ఈ లక్షణాలన్నీ విడివిడిగా తెలుసుకుంటున్నాం అంటే, హోమియోపతిలో ప్రతి ఒక్క పేషెంట్ని మనం విడిగా తెలుసుకోవాలి కదా. ఏ కేసునైనా సరే విడిగా తెలుసుకోవాలి. దానికి ఒక పేరు పెట్టారు ఇంగ్లీష్లో. ఏంటది? ఇండివిజువలైజేషన్. అంటే విడిగా ఆ పర్సన్ అంటే ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఇండివిజువలైజేషన్ అంటే, మాస్టర్ గారు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి చూస్తే. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడన్నా మనం వెళ్తే ఆ ఊర్లో ఉన్నవి ఒక 50 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. 50 ఇళ్ళలో 2-3 గేదెలు ఉన్నాయనుకుంటాం. అన్నీ కలిపి ఒకటి తీసుకెళ్తాడు
కాయడానికి. మనం ఆ ఊరికైనా చూడడానికి వెళ్ళాం. వెళ్తే మనకి అన్ని గేదెలు ఒకేలా ఉంటాయి, కానీ వాడికి ఎవరెవరు ఏ గేదె ఎవరిదో తెలిసిపోతుంది కదా, విడివిడిగా తెలుస్తుంది. ఏంట్రా ఎలా చూస్తున్నాడు రా, వాడికి ఎలా తెలుసు అనిపిస్తుంది కదా. కానీ వాడికి ఎలా తెలుస్తుంది, ఒక గేదెకి ఆ చెవుకో కన్నం ఉంది, ఈ గేదెకి గిట్టెలో కొంచెం చిన్నది ఉంది, వాడికి తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ తెలుసుకునే ప్రాసెస్నే ఇండివిజువలైజేషన్ అంటారు. అంటే ఎవరి గేదె వాళ్ళది అని వాడికి తెలుస్తుంది. అలా మనం కూడా తెలుసుకోవాలన్నమాట. సో వెన్ వీ గో టు ఏ విలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ there are 50 houses in that village, and in every house there are 2 or 3 buffaloes, let us imagine, and we went for holiday to that village. So a person is there in a village who commonly takes all the buffaloes for grazing into the fields. When coming back, he can recognize each buffalo separately and to whom this belongs to. How is it possible? We are surprised to see it, no? Because we find all the buffaloes are same only. But how he can recognize each buffalo separately? కదా, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మీ అందరినీ ఎలాగ విడివిడిగా గుర్తుపెట్టుకుంటాం? పేరు ఉంటుంది. అలానే పేరు చెప్పకపోయినా మీ ఆకారం, ఒక్కొక్కరికి ఒక ఆకారం ఉంటుంది, స్వభావం ఉంటుంది, హ్యాబిట్స్ ఉంటాయి. వీటన్నిటిని బట్టి మనం ఇండివిజువల్గా తెలుసుకుంటాం. అలాగా ఈ సిమ్టమ్స్లో మనం చెప్పుకున్నాం కదా, వీటిలో ఏమేమి ఇంపార్టెంటో చెప్తాను మీకు ఇప్పుడు. సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్లో ఏది ఇంపార్టెంట్? ఎక్కువ ఇంపార్టెంట్ సబ్జెక్టివ్ సిమ్టమ్స్. ఎందుకంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మామిడి పండు పెట్టాం అనుకోండి, కొంతమందికి చాలా ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందికి భయం తింటే, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి కదా. ఒక మామిడి పండు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్ని క్రియేట్ చేస్తుంది కదా. అలాగా సబ్జెక్టివ్ సిమ్టమ్స్కి రియాక్ట్ అయ్యేది వేరే రకంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. సో ఇన్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్, subjective symptoms are more important to remember separately, because for example, if I show a mango to 3 persons, one person enjoys, mango, I like it. Other person had fear by seeing it. Oh, if I eat, my diabetes go up. No? Another person see mango, he does not like it, because once he ate a mango and he got diarrhea. So each person has a different angle towards one object, no? So these are all subjective symptoms. So we have to give more importance to these symptoms, okay? మనం ఎందుకంటే తర్వాత మనం చెప్పుకుంటాం కేస్ టేకింగ్ ఇవన్నీ, వీటిలో కూడా మనకి ఏవి ఇంపార్టెంట్, మనం వీటిని విశ్లేషించి మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని కూడా తెలుసుకోవాలి. So objective symptoms are also important, but more than objective symptoms, subjective symptoms are important. Because objective symptoms we can know, మనం చూడగలం కదా, చూసేది రాసుకోవచ్చు. ఒకడు కుంటుతో వచ్చాడు అనుకోండి, వాడు కుంటుతున్నాడని పక్కన రాసుకోవచ్చు. దానికి కారణం ఏంటో తర్వాత అడగాలి, మనం మర్చిపోతాం. జనరల్ సిమ్టమ్స్, పర్టికులర్ సిమ్టమ్స్, ఏది ఇంపార్టెంట్? జనరల్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. జనరల్ సిమ్టమ్స్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, అంటే హోమియోపతిలోకి వచ్చాం మనం ఇప్పుడు, నిన్నట్లా కాదు. హోమియోపతిలో ఏంటి, జనరల్ సిమ్టమ్ అంటే పేషెంట్ మొత్తానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్, పర్టికులర్ అంటే ఒక పార్ట్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్. మనకి ఎవరు కావాలి? పేషెంట్ కావాలి. అందుకనే ఏది ఇంపార్టెంట్ ఈ రెండిట్లో? జనరల్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ హోమియోపతిలో. ఓకే, అర్థమైందా? జనరల్ సిమ్టమ్స్ అంటే మొత్తం పేషెంట్కి సంబంధించి, అంటే ఆకలి, నిద్ర, అవన్నీ వాటిని జనరల్ సిమ్టమ్స్ అంటారు. సో కామన్ సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్, వీటిలో ఏది ఇంపార్టెంట్? అన్కామన్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్, అవి విడిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మైండ్ సిమ్టమ్స్, అవి చాలా రకాల షేడ్స్ ఉంటాయి, మనం వాటిని విడిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఒక్కో దాని గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, వీటన్నిటిని బట్టి మనకి ఇంకోటి ఉండిపోయింది. మనకి సిమ్టమ్స్కి సంబంధించినటువంటిదే, అది సిమ్టమ్ కాదు కానీ సిమ్టమ్స్ సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్. అన్ని సిమ్టమ్స్కి కూడా అది ఉండొచ్చు. ఏంటది? మోడాలిటీ.
మొడాలిటీ అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది. ఒక వేదన మనకు వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, ఎప్పుడు తక్కువ అనిపిస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తక్కువ అవుతుంది, ఏమి చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది, వీటిని మొడాలిటీస్ అంటారు. అంటే ఉద్రేక ఉపశమనములు. సో వాట్ ఆర్ మొడాలిటీస్? అగ్రవేషన్ అండ్ ఎమిలియరేషన్. అగ్రవేషన్ అండ్ ఎమిలియరేషన్. Aggravation means increasing of intensity of suffering. Amelioration is decreasing of intensity of that particular suffering. So if you said, for example, if he had headache, when by doing what he is getting headache. If I study or see TV, then I am getting headache. So we know by seeing what it is increasing intensity. When I sleep, my headache is better. So after sleep, by doing which his suffering is coming down, we know. That is called amelioration and aggravation. And in which time? Some people say, in the morning I get headache, it is aggravated in the noon, and the evening I am feeling better. Then we know time aggravation and time amelioration. సపోజ్ ఒకడికి తలనొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తే తలనొప్పి ఎక్కువ అవుతుంది అంటే చదువుకుంటే ఎక్కువ అవుతుంది, లేదా టీవీ చూస్తే ఎక్కువ అవుతుంది అన్నాడు అనుకోండి. దేనివల్ల ఎక్కువ అవుతుంది తెలుస్తుంది. అలానే ఇంకోటి ఏమంటాడు, నాకు పొద్దున్నే తలనొప్పి మొదలవుతుందండి, మధ్యాహ్నం చాలా ఎక్కువ అయిపోతుంది, సాయంత్రం తగ్గుతున్నాను అనుకోండి. అంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది తెలుస్తుంది. అలానే మరి తలనొప్పి ఎక్కువ అవుతుందని చెప్పాడు, తగ్గడం ఎలాగంటే నిద్రలో తగ్గుతుందండి నాకు అని చెప్పాడు. అంటే నిద్రపోతే తలనొప్పి తగ్గుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో ఎక్కువ అవుతుంది? టైం అగ్రవేషన్స్, టైం ఎమిలిరేషన్స్. అలానే కాజ్ అగ్రవేషన్స్, కాజ్ ఎమిలిరేషన్. ఏది అగ్రవేషన్ కాజ్ చేస్తుంది, ఏది ఎమిలిరేషన్ కాజ్ చేస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతి సిమ్టమ్కి కూడా అడగాలన్నమాట. నాకు కడుపు నొప్పి అండి, మామూలుగా ఏమంటారు జనరల్గా బయటన, నాకు తలనొప్పి కడుపు నొప్పి ఉన్నాయండి మందు ఇవ్వండి అని అడుగుతారు కదా. అంటే తలనొప్పికి కడుపు నొప్పికి మందు ఉండవు. తలనొప్పి కడుపు నొప్పి ఉన్న వ్యక్తికి మందు ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాలి కదా. ఎప్పటి నుంచి వచ్చింది కడుపు నొప్పి నుంచి మొదలు పెట్టాలి. ఎలా వచ్చింది, దేని తర్వాత వచ్చింది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గింది కనుక్కోవాలి. ఎవడ కడుపు నొప్పి వాడితే కదా. ఒకటి బజ్జీలు తింటే వచ్చింది, ఒకటి బర్గర్ తింటే వచ్చింది అనుకోండి. లేకపోతే ఒకడికి బజ్జీలు తింటే వచ్చింది, ఒకడికి ఒక రోజంతా ఏం తినకపోవడం వల్ల వచ్చింది కడుపు నొప్పి. ఎవడ కడుపు నొప్పి వాడిది. ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి ముందు. అందరికి ఒకటే మందు వేసేయకూడదు. సో ఇఫ్ ఏ పర్సన్ కమ్ విత్ స్టమక్ పెయిన్, హీ సేస్ ఐ హ్యావ్ స్టమక్ పెయిన్, ఐ హ్యావ్ హెడేక్, ప్లీజ్ గివ్ మెడిసిన్. ఇన్ హోమియోపతి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ డూయింగ్ వాట్ he got this headache or stomach pain. Some people say I have eaten outside food, then I got stomach pain. And other persons say I did not eat anything yesterday, I am in some work, that's why I did not eat, then I got stomach pain. So each one has his own cause of stomach pain, no? So both do not belong to a drug. Each person has his own drug. That is why we have to individualize each person separately. For that we have to understand symptoms properly, and we have to record symptoms properly. And this recording of symptoms, what is it called? ఏమంటారు రికార్డింగ్స్ ఆఫ్ సిమ్టమ్స్ని? కేస్ టేకింగ్ అంటారు. అయితే వీటిని ఎందుకు మనం ఈ కడుపు నొప్పి వచ్చిన వాడిని చూసాం కదా, 2 రకాలు. ఎవరు కడుపు నొప్పి వాడితే. అలాగే మనం ప్రతి ఒక్కడిని కూడా విడివిడిగా వాడు అంటే ఏంటో, వాడికి అంటే వేదనలు ఏ రకంగా పుట్టాయి, ఏ రకంగా పెరుగుతాయి, దేనివల్ల తగ్గుతాయి,
ఏ విధానంలో వచ్చే, దానికి బ్యాక్గ్రౌండ్లో ఏముంది, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాడికి వచ్చినటువంటి ఇవన్నీ కూడా మనం సిమ్టమ్స్, ఆరిజిన్, అగ్రవేషను, అమిలరేషను, పీరియాడిసిటీ, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటే ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉంటుంది కదా. అవన్నీ ఎందుకు నోట్ చేసుకుంటున్నా అంటే వాడంటే పేషెంట్ అంటే ఏంటో తెలియడానికి. ఒక కడుపు నొప్పితో 10 మంది ఉండొచ్చు, 10 మంది రావచ్చు మన దగ్గరికి, 10 మందికి 10 రకాల మందులు ఇండికేట్ అవ్వచ్చు అనమాట. ఇండికేట్ ఎవరు చేస్తారంటే పేషెంట్ చేస్తాడు. వాడు పేషెంట్ అయ్యాడని ఒక పర్సన్ ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తామంటే సిమ్టమ్స్ వల్ల చేస్తాం. సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం ఎవరన్నా మన దగ్గరికి బాధగా మందు కోసం వచ్చినప్పుడు వీటన్నిటిని ఒక పట్టిక తయారు చేయాలి. ఆ పట్టికను ఏమంటారు? కేస్ టేకింగ్ అంటారు. తీసుకునే విధానాన్ని కేస్ టేకింగ్ అంటారు. ఆ పట్టికని రాసిన దాన్ని కేస్ షీట్ అంటారు. అర్థమైందా? కాబట్టి కెంట్ అనేటువంటి డాక్టర్ గారు అంటే హ్యానిమన్ హృదయాన్ని ఎవరైతే పుణిగి పుచ్చుకొని మనకి మళ్ళీ అందించారో మాస్టర్గా చెప్పారు. కెంట్ అంటే చాలా ఒక్కొక్క డ్రగ్ని మనిషిలాగా కళ్ళకు కట్టేటట్టు చూపించాడని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే సరిగ్గా మనం గనక కేస్ టేకింగ్ తీసుకోవడం చేతనైతే మనం సహా ఆ జబ్బు నివారణ చేసినట్లే అని చెప్పాడు. సో వాట్ డాక్టర్ కెన్ సెడ్? He said that if a case is taken properly, recorded in proper manner, then half of the treatment is done, half of the case is solved, because another half we have to find the similar remedy, no? So మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ రికార్డ్ చేసుకోవాలి, కరెక్టే. ఓకే, రికార్డ్ చేసుకున్న తర్వాత వాటిల్లో మనకి కావాల్సినటువంటి సిమ్టమ్స్ని వేటిని తీసుకోవాలి? ఒక మనిషిని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకునే లక్షణాలు కొన్ని ఉంటాయి కదా, విడివిడిగా గుర్తుపెట్టుకునే లక్షణాలు. వాటిని సపరేట్గా ఆ లక్షణాలు ఉంటే ఆ మనిషి అని మనకి తెలుస్తుంది. వాటిలో ఒక్కోసారి వాడు చెప్పులు ఇప్పే విధానాన్ని బట్టు, బట్టలు ఉంచుకునే విధానాన్ని బట్టి రూమ్లోకి వెళ్ళగానే వీడు వచ్చాడని తెలుస్తుంది కదా. హాస్టల్లో ఉన్నారా ఎవరన్నా? ఇక్కడ హాస్టల్లో ఎవరన్నా ఉన్నారా? తెలుస్తుంది కదా అలాగా. కాబట్టి we know we can differentiate people around us. We can recognize that person even if he is not there, that person, no? How he puts his objects, how he places his clothes, we know something about him, no? When we come, if somebody is in hostel, then they know. When they come to room and see, my roommate has came, we understand it, no? అలాగా ఈ మనకి లక్షణాలన్నీ మనం నోట్ చేసాం, కానీ దాంట్లో నుంచి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. టోటాలిటీ అంటే ఒకదానికి మొత్తం ఆ పర్సన్ మొత్తం మనకి తెలిసాడు, ఆ టోటల్ పర్సన్ తెలిసాడు అని చెప్పడానికి సిమ్టమ్స్ని తీసుకుంటే ఆ పర్టికులర్ నుంచి వాటిని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. దాన్ని మాస్టర్ గారు ఏం చెప్పారు? వేదనా సముదాయము, టోటాలిటీ ఆఫ్. ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకోవటమే ఇండివిజువలైజేషన్ చేయటం అనమాట హోమియోపతిలో. ఓకే, సో ఫైండింగ్ దిస్ టోటాలిటీ ఈజ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పేషెంట్. అర్థమైంది ఎంతవరకు? సో కేస్ టేకింగ్ మనం ఇంట్రడక్షన్ చెప్పుకునే వాళ్ళు. ఎందుకు కేస్ టేకింగ్ ఇంపార్టెంట్ అంటే 2 రకాలుగా మనకి కేస్ షీట్ అన్నది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి, మనం చాలా రకాల కేసులు చూస్తాం కదా, రోజు చూస్తాం. ఫస్ట్లో అయితే ఒక్కొక్కరిని చూస్తాం, రోజుకొకరిని మనకు బాగా గుర్తుంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అలా నెంబర్ పెరుగుతుంటే కొంతకాలానికి పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ వాడికి దురద వచ్చాడు, మందు తీసుకున్నాడు, తగ్గింది.
మధ్యలో మానేశాడు. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చాడు, కడుపు నొప్పి వచ్చిందని. మళ్ళీ మందు తీసుకున్నాడు, మళ్ళీ మానేశాడు. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు, తలనొప్పి వచ్చిందని. సో మనం ఫస్ట్ టైం తీసుకున్న కేస్ షీట్ మన దగ్గర ఉంటే ఫస్ట్ వాడికి ఆరిజిన్ ఏంటో అవన్నీ మనం మళ్ళీ అడగక్కర్లే, తెలిసిపోతుంది. అలానే వాడికి దేని తర్వాత ఏది వచ్చిందో సీక్వెన్స్ మనకి తెలుస్తుంది, ఏ రకంగా తగ్గాలో సీక్వెన్స్ మనకి తెలుస్తుంది. మనం లాస్ ఆఫ్ క్యూర్ అవి చెప్పుకుంటాం మనం ఇంకా రాబోయే క్లాసుల్లో. కాబట్టి అవన్నీ కూడా వాడికి సరైన పద్ధతిలో వెళ్తుందా ట్రీట్మెంట్ లేదా అన్నది మనకి ఆ కేస్ షీట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల తెలుస్తుంది అనమాట. అలాగే పేషెంట్ కూడా మర్చిపోవచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ దొరద వచ్చిన సంగతి వాడు అసలు మర్చిపోయాడు. వాడు ఒక 10 సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మన ఆ కేస్ షీట్లో చూసి దొరద ఎలా ఉంది అంటే, దొరద నాకేం దొరద లేదండి అంటాడు. అంటే తగ్గిపోయింది, మర్చిపోయాడు. మనం మర్చిపోకూడదు కదా. మనం మళ్ళీ మందు వాడికి ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని అయ్యాలి. కాబట్టి మనకి గుర్తుండడానికి మనం కేస్ షీట్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో మెయింటైనింగ్ కేస్ షీట్ ఈజ్ ఇంపార్టెంట్. వై? బికాస్ if the patient comes with a condition, suppose he come with itching, we have given some medicine, he felt better and he stopped treatment. Then after some years he came back with stomach pain, then we have given some treatment, he was better. Then after 2 years he come with headache. Then after that, when we ask how is your itching, then he say I never got any itching. But we have to remember how the symptoms are origined, from where the symptoms are origined, and what are the old symptoms, and what are cured and what are there still to be cured in that person. So all these things we can know only if we have case sheet, no? Because all patients we cannot remember everything. కదా, మనం ఎవరినైనా చూడంగానే మనకు తెలుస్తుంది మాస్టర్ గారి లాగా. చూడంగానే మాస్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ తీసుకొచ్చారట ఫారెన్లో. తీసుకొస్తే ఆ అమ్మాయి ఫిజికల్లీ పుట్టడంతోనే మాల్ ఫంక్షన్తో పుట్టిందనమాట. పుట్టి సరిగ్గా అమ్మాయి మైండ్ సరిగ్గా ఉండదన్నమాట. దాన్ని ఏమంటారో మనం తర్వాత తెలుసుకుంటాం. సైన్స్ మనకి ముందుకెళ్ళే కొద్ది తెలుస్తుంది. తీసుకొస్తే మాస్టర్ గారు అన్నారట, ఒక మందు ఆవిడకి ఇచ్చి, ఈవిడ కడుపులో ఉన్నప్పుడు అబార్షన్ కోసం ట్రై చేశారో ఆ షాక్ వల్ల ఇలా అయిపోయింది అని చెప్పారట ఆ అమ్మాయిని చూసి. వాళ్ళేం హిస్టరీలో ఈ లక్షణం చెప్పలా. తర్వాత వాళ్ళ పెద్దనాన్ని ఎంక్వైరీ చేశారట. మాస్టర్ గారి పక్కన ఎవరైతే ఆ అమ్మాయిని కన్సల్టేషన్ కోసం పిలిచారో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అది కరెక్ట్. అంటే మాస్టర్ గారికి కూడా చెప్పలే వాళ్ళు. ఆ పిల్లని చూడంగానే ఆయన దేనికి మందేలో ఆయన దర్శనం ఇచ్చింది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ కేస్ షీట్ బికాస్ వీ హ్యావ్ టు రిమెంబర్ వీఆర్ నాట్ లైక్ మాస్టర్స్ yet. Because we are following him, someday in evolution we may become, if we follow properly. So one time when master has in Western countries, while treatment, a girl brought to him who was mentally retarded child. So he prescribed some medicine and he said that when she was in the womb of her mother, there is an attempt to do abortion to her at that time. So after that dispensary is over, the person who arranged this consultation, that person inquired the family members of that girl. Then he find it is true. The patient did not say anything to master, but still master can know what happened by just seeing her. Because ఆయన ఎలా చూసి చెప్పగలిగారు చెప్పండి సార్? అవ్యాజమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. వాళ్ళు బాగు చేయాలి ఎలాగైనా. అన్కండిషనల్ లవ్ వల్ల మనం ఏ శాస్త్రం నేర్చుకున్నా అది ఇంకోళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో మనం ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా శాస్త్రం మనకి దర్శింపజేస్తుంది అనమాట. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
So how master could know that? Because of unconditional love to humanity. There is no particular love on anybody. From him the love is flowing. So whoever come to him, they enjoy the love of master. No. So for the welfare of humanity, if we learn any science, that is the main purpose of learning something. సో మనకి పొద్దున మాస్టర్గా చెప్పారు కదా, నిన్న ఏం చెప్పారు? ఇంకోళ్ళకి పనికొచ్చే పని, నిస్వార్థమైన కర్మ, యజ్ఞం గురించి చెప్పారు కదా. పొద్దున భగవద్గీత క్లాస్లో ఏం చెప్పారు? యజ్ఞం గురించి చెప్పారా? యజ్ఞార్థంగా మనం ఏదన్నా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవతల గురించి అంటే వాళ్ళని ధ్యానం చేసినట్లు లెక్క. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మనం ఎప్పుడైతే భావిస్తామో వాళ్ళు మనని భావిస్తారు, అంటే వాళ్ళు మనని ఆశీర్వదిస్తారనమాట. వాళ్ళ వల్ల మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మనం ఏ సైన్స్ నేర్చుకున్నా అది అక్కడ మర్చిపోకూడదు అనమాట. అందుకనే మాస్టర్ గారు ఇవన్నీ కూడా అలైన్మెంట్ కరెక్ట్గా, దాని బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఎందుకు మాస్టర్ గారు హోమియోపతిని సెలెక్ట్ చేసుకున్నారో ఒక చోట చెప్పారు ఆయన. ఎందుకంటేట పేషెంట్కి మందు ఇవ్వడం తగ్గడం ఓకే, మన దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర తగ్గుతుంది. కాకపోతే హోమియోపతి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవడన్నా మోసం చేశాడని తెలిసినా, ద్వేషించాడని తెలిసినా, కోపడ్డాడని తెలిసినా, వాళ్ళలో వ్యాధి ఉన్నది కాబట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడనే జాలి వచ్చి ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు పవిత్రీకరణ చెందుతాడు. అందుకని హోమియోపతిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో వై మాస్టర్ has selected homeopathy? That means in science of homeopathy, if we see some person who is deceiving others, who is cruel to others, who is harming others, who is deceiving others, when we see such people, we do not hate him, but we understand that he is a patient and something has to be rectified in him. So the doctor himself will be sanctified, will be purified when he show this compassion towards those people. కదా, మనం మామూలుగా ఎవరిని దొంగతనం చేశాడంటే ఏం చేస్తాం? వేయ్ అంటాం వాకనండి. అంటే మనలో ఉన్న కామక్రోధాలు రేజ్ అవుతాయి కదా. అదే హోమియోపతి చదువుకున్నాం అనుకో, వాళ్ళ ఎవరికి తెలియకుండా దొంగతనం చేద్దామనే ఇన్స్టింక్ట్ ఉంది వాళ్ళలో, ఆ జబ్బు ఉంది కాబట్టి వాడు అలా ప్రవర్తించాడని తెలుస్తున్నాము కదా. అందుకోసం మాస్టర్ గారు హోమియోపతిని అందుకనే మనం చదువుకున్న వాళ్ళందరూ ఏదో పని చేయొచ్చు. కానీ ఎందుకంటే ఇలాంటి సైన్స్లు చదువుకున్నప్పుడు ఏమవుతుంది, మనం పవిత్రీకరణ చెందుతుంటాం. అందుకోసమే మీ అందరితో కలిసి మళ్ళీ చదువుకోమని చెప్పారు మాస్టర్ గారు కదా. సో వై మాస్టర్ హ్యాస్ encourage the study of homeopathy? Because these sciences, when we go on studying each time, we are purified first. That is the purpose why all these classes are with all of you. I should also read, no? I should also refresh this. Every time when we refresh these sciences, then we are purified first. అంటే యాక్చువల్గా అయితే మనం ఏ పని చేసినా సరే మనలో ఆ కంపాషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది చెయ్యాలన్నమాట. దాంతో చేయాలి. అంటే ఏ జాబ్ చేసినా, మనం జాబ్ చేసినా లేకపోతే వ్యాపారం చేసినా, ఇంకోటికి పనికొచ్చే పని చేస్తున్నాం కదా, ఆ పని మనం చేస్తున్నాం కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నామని ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఉంటే అప్పుడు వాడు తప్పు చేశాడు అనుకో, అప్పుడు మనకి కోపం రావడం, తాపం రావడం, వాడి భయం రావడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇవేమి ఉండవు. So whatever we do in our life, we may be doctor or compounder or a businessman or a job holder. Anything, what it indicates, we are surviving only because of we are doing something useful to others. Kada. If it is job, we are doing something to others. That's why they are giving money to us. Kada. So we have to remember this. Whatever we do, we have to do it with this attitude. There should be change in our attitude, behavior. That is why self-discipline. Day before yesterday,
Master told self-discipline, no, in the morning. So why we have to undergo self-discipline? Because why we have to study all these sciences means we can undergo self-discipline and we can get this compassion and slowly we grow and we go forward in evolution. కాబట్టి ఈ సృష్టి పరిణామంలో మనం తొందరగా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే మనం ఇప్పటిదాకా నడుస్తూ వెళ్తాం అనుకోండి, అంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది అన్నారు. అది మనం కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, కొన్ని లక్షల జన్మలు పడుతుంది. అంటే స్పీడ్ పెరిగింది ఎవల్యూషన్లో. మనం అదే మాస్టర్ గారు చెప్పింది చేయటం మొదలు పెట్టాం అనుకోండి, అప్పుడు కొన్ని వేల జన్మలకు వస్తాం అనమాట. అలా అంటే మనిషి ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, నడుచుకుంటూ మొదలు పెట్టాడు అక్కడ వెళ్ళడం, ఎంతకాలం పడుతుంది? ఎవడో వచ్చాడు స్కూటర్ మీద వెళ్తానే లిఫ్ట్ ఇచ్చాడు, అది దీనికన్నా కొంచెం వేగంగా ఉంటుంది కదా. ఇంకోటి కార్ వచ్చింది, అది ఎక్కితే ఇంకా వేగంగా వెళ్తాం. అలాగా ఇంకో ట్రైన్ అన్నాడు, ఇంకోటి ఫ్లైట్ అన్నాడు, ఏకంగా 45 నిమిషాలు వెళ్ళిపోతున్నాం లేదా? అలా అనమాట. అలా మన జర్నీ యొక్క స్పీడ్ గతి మారుతుంది. అంటే ది స్పీడ్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్ విల్ బి ఎన్హాన్స్ వెన్ వీ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ సచ్ సైన్సెస్ అండ్ గాడ్లీ పీపుల్ లైక్ మాస్టర్. If we go into his presence, our speed is, for example, suppose it takes some millions of years for us to get evolved into next kingdom. When we come in contact with such a great souls, what happens? The speed increases. It comes to lakhs of births. So when we try to do what they are suggesting us to do, implement in our daily life, then the speed is still enhanced further. Okay. So if I want to go to Hyderabad from Visakhapatnam, I started walking from here to Hyderabad, then how much time it will take? No, it may take more also for me. So a person came and he said, no, I am going on bike, you can come with me. Then the time is reduced, no? Then we can go in bus, train, still time is reduced for our journey. If we take a flight, it is very quickly we can go. That is how the presence of such people will enhance our journey of our evolution. Not only this life, but they know all the lives. కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? మనం చూడంగానే మనం ఏదో చెప్తున్నాం అనుకుంటాం, ఆయన తెలియని విషయాలు మనం చెప్తున్నాం అనుకుంటాం మన గురించి కదా. నాకు ఇది ఉండండి అది ఉండండి అని మొదలు పెడతాం. ఆయన నవ్వుతుంటారు, ఏంటి ఇన్ని బాధలు చెప్తే నవ్వుతున్నారు అనిపిస్తుంది. ఏంటో ఇన్ని బాధలు చెప్తుంటే మాస్టర్ గారు నవ్వుతున్నారు, ఆయనకి ఏం తెలుసు నా బాధ అనిపిస్తుంది కదా. నాలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, ఇఫ్ ఐ గో టు మాస్టర్ అండ్ ఐ గో అండ్ ఎక్స్ప్లెయినింగ్ మై ప్రాబ్లమ్స్, హీ స్మైల్స్. దెన్ వాట్ ఐ థింక్ ఐఎమ్ సో మచ్ సఫరింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్, హీ ఈజ్ లాఫింగ్. ఇన్ ది బిగినింగ్ ఐ మే థింక్ సో. అంటే ఇవన్నీ ఉన్నా సరే నువ్వు అలానే నీ జర్నీ ఉంటుందిరా నాయన, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చెప్పారు కదా మాస్టర్ గారు. ఇంత పెద్ద సోలార్ సిస్టంలో మనదో చిన్న గ్రహం మీద ఉన్న భూమిలో మనదో చిన్న ఖండంలో చిన్న దేశంలో చిన్న రాష్ట్రంలో చిన్న ఊర్లో చిన్న ఇల్లు, ఇంట్లో ఒక మనం, ఎంత ఉన్నా అక్కడికి ఇక్కడికి. అది చూసి నవ్వుతాడు వీడి, మనమేంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అన్న కదా. సో మనం చూసే విధానం మారిపోతుంది అనమాట. అది ఆయన చెప్పింది మనం ఆచరిస్తే ఏమొస్తుంది? ఈ విధానం మారుతుంది. అందుకోసం మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా సరే, సంస్కృతం అయినా సరే, సంస్కృతం మనం నేర్చుకుంటే ఏమవుతుంది? మనకి జనరల్ మీనింగ్ తెలుస్తుంది. అదొకటే కాదు, సంస్కరింపబడతాం మనం. అందుకనే ఆ భాషకి సంస్కృతం అని పేరు వచ్చింది. అందుకని ఊరికైనా పెట్టలేదు మాస్టర్ గారు. ఒక సంస్కారం అనేది మనకి ఆటోమేటిక్గా ఫార్మ్ అవుతున్నాడు దానివల్ల. అలానే హెల్త్ గురించి మనకి ఏంటనండి, పొద్దున భగవద్గీత అంటున్నారు అదే చెప్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు అదే చెప్తున్నారు, హెల్త్ అంటున్నారు అదే చెప్తున్నారు. ఏం చెప్పినా అదేనా అంటే నేర్చుకోవాల్సింది ఎప్పుడు పాత ఒకటే ఉంటుంది, డిఫరెంట్గా చెప్తారు. తీదనం అంటే ఏంట్రా అంటే ఒకడు
పంచదార వేస్తే నాలుక మీద తెలుస్తుందండి, అది తీయదనం అంటే అన్నాడు. ఇంకోటి బెల్లం వేస్తే తెలుస్తుంది అంటాడు, ఇంకోటి తేనె వేస్తే తెలుస్తుంది అంటాడు. కానీ తీయదనం ఎప్పుడు తెలుస్తుంది? మనం ఏదో ఒకటి వేసుకుంటే తెలుస్తుంది, అంటే మనం ఆచరిస్తే తెలుస్తుంది అనమాట. ఫోన్లో ఇది కాబట్టి ఇదన్నా ఆచరిస్తాడని ఇన్ని రకాలైనటువంటి సైన్సెస్ వచ్చాయి. కాబట్టి మనం ఈ కేస్ టేకింగ్ గురించి ఇంకా వీటి ప్రాముఖ్యత గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వాసుదేవ.